హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము తోటకూర టమాటా కర్రీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకుంటున్నాను. వీటిని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకుంటున్నాను. ఇందులోని 2 ఎండుమిర్చిని, కొన్ని కరివేపాకు రెబ్బల్ని వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇందులోని 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇందులో 3 టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీని మీద మూత పెట్టి టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత మూత తీసి ఓసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద కట్ట తోటకూరను తీసుకొని సన్నగా తరిగి శుభ్రంగా కడిగి ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఉడికించుకొని ఇందులో ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్ళు పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని మరోసారి మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే కూరల నుంచి ఆయిల్ అయితే సపరేట్ అవుతుందండి. ఇలా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.